ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై స్పీకర్ కి సంజయ్ ఫిర్యాదు చేశారు. సంజయ్ సమావేశంలో మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని, ఆయనను తోసేసి అసభ్యకరంగా దూషించారని ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పీకర్ ని సంజయ్ కోరారు. నిన్న కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై స్పీకర్ కి సంజయ్ ఫిర్యాదు చేశారు. సంజయ్ సమావేశంలో మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని, ఆయనను తోసేసి అసభ్యకరంగా దూషించారని ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పీకర్ ని సంజయ్ కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై స్పీకర్ కి సంజయ్ ఫిర్యాదు చేశారు. సంజయ్ సమావేశంలో మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని, ఆయనను తోసేసి అసభ్యకరంగా దూషించారని ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పీకర్ ని సంజయ్ కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. రాములు, నిన్న కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై స్పీకర్ కి సంజయ్ ఫిర్యాదు చేసినట్లుగా చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, ఏదైతే నిన్న కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ పాల్గొన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గురించి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంజయ్ ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఎవరు ఆరోపణలు చేసుకోవడం, తర్వాత వాగ్వాదం కూడా జరిగింది. ఒక్కసారిగా ఒక ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు పాడి కౌశిక్ రెడ్డి సమావేశం నుంచి బయటికి లాక్ రావడం జరిగింది. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారని చెప్పి నిన్న కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఇవాళ డాక్టర్ సంజయ్ ఇవాళ స్పీకర్ కు గడ్డ ప్రసాద్ కుమార్ ను కలిసి హైదరాబాద్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న జరిగిన ఘటనపై ఆయన పూర్తి వివరాలు వెంటనే చర్యలు తీసుకోవాలి, నిన్న దురుసుగా ప్రవర్తించిన కౌశిక్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే స్పీకర్ కూడా దీనికి సంజయ్ కుమార్ ఫిర్యాదు కూడా సానుకూలంగా ఉన్నది కనబడతా ఉంది. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో కానీ తర్వాత బయట ప్రజల సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి చేయడం జరిగింది. స్పీకర్ కూడా ఖచ్చితంగా నివేదిక రాగానే పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయని చెప్పి ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా టీఆర్ఎస్ లో పాడి కౌశిక్ రెడ్డి మాత్రం తరచూ సంచలనాల వ్యక్తిగా మారుతుండే హైదరాబాద్ లో కానీ అటు నియోజకవర్గంలో కానీ దీనిపైన పార్టీ అధిష్టానం కూడా కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. థాంక్యూ రాములు.